యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29-30 వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. వారు ఎరికో నుండి వెళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళేది. ఇదిగో త్రోవ పక్కన కూర్చొని ఉన్న ఇద్దరు గురిడివారు యేసు ఆ మార్గాన్ని వెళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరక ఉండమని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. వారు బిగ్గరగా కేకలు వేసిరి. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, ప్రార్థన ఆలకించువాడానికి స్తోత్రాలు. నాలుగొక మా మాటలు రాకమనిపే, తలంపు రాకమనిపే, ఆలోచన రాకమనిపే సమస్తాన్ని సర్వాన్ని ఎరిగి ఉన్న నజరేయుడైన యేసయ్య, మీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని వింటే బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా నడపండి, బలపరచండి, ధైర్యపరచండి. వారి సమస్యలు తొలగించండి, వారి ఇబ్బందులు తీసివేయండి. వారికి నాయన ఏది అవసరమో యేసు క్రీస్తు ద్వారా ప్రతి అవసరత తీర్చి శాంతి సమాధానాలతో నింపి ధైర్యపరిచి బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగినామా ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను తీసుకొని ఆయా ప్రాంతాలకు సువార్త నిమిత్తం దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ఆయన పగలంతా ప్రయాసపడేవాడు. రాత్రి అంతా సముద్రం దగ్గర, కొండ దగ్గర, గెస్తమైన తోటల దగ్గర ప్రార్థన చేసేవాడు. పగలంతా ఆయన రాజ్య సువార్తకు గ్రామ గ్రామాలు తిరిగేవాడు, కాలినడకనే తిరిగేవాడు. అలాగే యేసు ప్రభువారు యెరూషలేములో నుండి యెరికో అనబడుతున్న పట్టణంలో గుండా మార్గాన వెళుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణానికి యెరికో పట్టణానికి మధ్య మార్గము గుండా వెళుతూ ఉన్నాడు. యేసయ్యతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. చాలా మంది జనసమూహం ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. రోడ్డు ప్రక్కన ఇద్దరు గుడ్డివాళ్ళు. మత్తయి గారు అదే మాట రాశాడు. లూకా గారు 19వ అధ్యాయంలో కూడా ఇద్దరు గుడ్డివాళ్ళనే రాశారు. ఈ ఇద్దరు గుడ్డివాళ్ళు కేకలు వేస్తున్నారు. ఎందుకు వాళ్ళు కేకలేస్తున్నారు అంటే, యేసు ప్రభువారు ఆ దారిన వెళుతున్నారు అని వాళ్ళు గ్రహించారు. కళ్ళైతే లేవు కానీ, చూపు అయితే వారికి లేదు కానీ, లోకాన్ని అయితే వాడు చూడలేరు, నడవగలరు, మాట్లాడగలరు, వినికిడి వారికి ఉన్నది. యేసు ప్రభువుని గురించి విన్నారు, వాళ్ళు దేవుని చేసే కార్యాల గురించి విన్నారు. ఆ నోట ఈ నోట యేసు ప్రభువారు చనిపోయిన వారిని లేపుతాడని, రోగులను స్వస్థపరుస్తాడని, దయ్యములను వదిలిస్తాడని, అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడని, మా జీవితాల్లో కూడా దృష్టిని కలుగు చేస్తాడని నమ్మకం, ఆశ, విశ్వాసం వారిలో వినుట ద్వారా కలిగింది. బైబిల్ కూడా అదే బోధిస్తుంది. ఏం బోధిస్తుంది బైబిల్? రోమా పత్రికలో పౌలు గారు అంటాడు, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యమని పౌలు హెబ్రీ 11:6 చెప్తాడు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి వన్నీ వరటకు రుజువై ఉన్నది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడిగే వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని పౌలు గారు హెబ్రీ సంఘానికి 11వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు. ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు
యేసు ప్రభుని గురించి ఎప్పుడో విన్నారు. చాలా కాలం నుండి వాళ్ళు యేసు ప్రభుని కలవాలని, యేసు ప్రభు వారు మా గుడితనాన్ని తీసివేయాలని ఆశపడ్డారు, ఆరాటపడ్డారు. దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం రానే వచ్చింది, పరిస్థితి రానే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఆసన్నమైంది కనుక ఈ రోడ్డు ప్రక్కన గుడ్డివారు ఆ దారిని యేసు ప్రభు వెళ్తున్నాడని విన్నారు. వినికిడి వల్ల జన సమూహం మాటలు, ప్రజలు వెళుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, శిష్యులు వాళ్ళతో మాట్లాడుకుంటున్న మాటలు, ఆ గలిబిలి మాటలు, పరిస్థితులన్నీ విన్నారు. ఇప్పుడు యేసు ప్రభువాన్ని మామూలుగా పిలిస్తే ఆ ప్రజల మాటల్లో ఈ మాటలు కలిసిపోతాయి. అందుకని వాళ్ళు యేసు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని చిన్నగా పిలిస్తే ఆ జనసమూహం యొక్క మాటల్లో, శిష్యుల మాటల్లో, ప్రయాణాల్లో, ఆ నడకలో ఈ మాటలు వినపడవని వాళ్ళు యేసు ప్రభువుకు వినపడాలని బిగ్గరగా పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దావీదు కుమారుడా ప్రభువా, దావీదు కుమారుడా ప్రభువా, దావీదు కుమారుడా, వాళ్ళు కేకలు వేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఒకప్పుడు మనం ప్రభువుని స్తుతిస్తున్నాం, ఒకప్పుడు దేవుని సన్నిధిలో మౌనంగా స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రోజులు ఇప్పుడు దాటిపోయాయి. కారణం ఏంటి? లోకంలో పాపం విస్తారంగా పెరిగిపోయింది, లోకంలో భక్తిహీనత పెరిగిపోయింది, లోకంలో అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, దుర్నీతి పెరిగిపోయింది, దురాగతాలు పెరిగిపోయినాయి, భేదాలు పెరిగినాయి, విభేదాలు పెరిగినాయి, దుర్బోధలు వచ్చినాయి, అన్యాయం, అక్రమం, పాపం విస్తరించడు చేత నీతి, శాంతి, సమాధానం అనేది కొద్దిగా ఎక్కడైనా కానీ కనబడతలేదు, అరిసినా కానీ వినపడతలేదు. కారణం ఏమిటంటే చుట్టుపక్కల సమాజం అంతగా అన్యాయం, పాపం పెరిగిపోయింది. మరి ఆ పెరిగిపోయినటువంటి ఆ పాపపు కేకల నుండి, అన్యాయపు కేకల నుండి, లోక సంబంధమైన కేకల నుండి వాటిని దాటుకొని, వాటిని తగ్గించుకొని, వాటిని తొలగించుకొని, వాటిని ఛేదించుకొని యేసు ప్రభు యొక్క చెవుల్లోనికి మన ప్రార్థన చేరాలి అంటే బైబిల్ అంటుంది, దావీదు అన్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరలినప్పుడు, ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసే రోజుని, కేకలేసి ప్రార్థన చేసే రోజుని, నువ్వు కేకలేయకపోతే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు నువ్వు కేకలు వేయకపోతే నీకు జవాబు రాదు. ఎలాంటి కేకలు వేయాలి? 3 రకాలైన కేకలను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటి? ఆయన రక్తంలో కడగబడిన మనం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యము కలిగి, నీ వాక్యము నా పాదముల దీపం, నా త్రోవకు వెలుగు, బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యం, పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని దావీదు 119వ కీర్తన వ్రాయబడిన మాటల ప్రకారం ఈ లోకంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, దుర్మార్గతను జయించి ప్రభు దగ్గరికి మన ప్రార్థన వెళ్ళాలంటే మనం కూడా కేకలు వేయాలి. ఎలాంటి కేకలు వేయాలి? మొదటిది స్తుతి కేక, దేవుని చిత్తానుసారమైన కేక. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మొదటి కేక మనకు కనపడుతుంది. అది యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణాన్ని జయించమని దేవుడు మాట్లాడతాడు. 7 రోజులు యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. 6 రోజులు ఒక్కొక్కసారి మౌనంగా తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. మొదటిసారి మౌనంగా తిరగాలి, 7వసారి కేకలు వేయమని వ్రాయబడింది. యెహోషువ గ్రంథం
6వ అధ్యాయం 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిది. ఇది స్తుతి కేక. ఇశ్రాయేలీయుల ప్రజలు మందసాన్ని ముందు పెట్టుకొని, యాజకులను తర్వాత పెట్టుకొని, బూరలు ఊదేవారును, స్తుతించేవారును, గాయకులను, గాయకురాండ్రను, యాజకులను, ప్రజలను క్రమముగా మర్యాదగా ఒకరి వరుసలో ఒకరుండి 6 దినాలు మౌనంగా ప్రభువుని స్తుతించి 7వ రోజున దేవుణ్ణి స్తుతించడానికి పెద్ద పెద్ద కేకలు వేసినప్పుడు యెరికో పట్టణం యొక్క కోట గోడ బాంబులతో కాదండి, కత్తులతో కాదండి, పిరంగులతో కాదండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వేసిన కేకల వల్ల వాళ్ళు కేకలేసి అడుగు పెట్టిన చోట ముక్కలు చక్కలైపోయింది. యెరికో పట్టణాన్ని జయించగలిగారు. ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, కోపాన్ని జయించాలంటే, నీ ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి చేరాలంటే దేవుణ్ణి స్తుతించే ఈ స్తుతి కేక దేవునికి వినపడాలి. మొదటిది స్తుతి కేకలు. రెండవది మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో రెండవ కేక మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ విశ్వాసపు కేక. కానాను సంబంధించినటువంటి స్త్రీ ఒక ఆమె యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఈ మాటలంటుంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈమె ఎవరో తెలుసునా? యేసు ప్రభువారు బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెళ్ళినప్పుడు కానాను వంశానికి చెందిన ఒక స్త్రీ యేసు ప్రభు ఆ దారిని వెళుతున్నాడని ఆయన్ని వెంబడించినప్పుడు శిష్యులు ఆటంకపరిచారు, ప్రజలు ఆటంకపరిచారు. కేకలేస్తుంది ఏమో, కేకలేసుకుంటూ ఆయన వెనకాల పడి వెళ్ళిపోతుంది. ఏమని అరుస్తుంది తెలుసునా? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, మా కుమార్తెకు దయ్యం పట్టింది, నన్ను కరుణించని కేకలేసుకుంటూ అరుస్తూ ఆయన వెనకాల విశ్వాసంతో నడుస్తుంది. శిష్యులు అంటున్నారు, అమ్మా ఊరుకుండు, ప్రభు వెళ్తున్నాడు, ఊరుకుండు అని బలవంత పెట్టిన ఇంకా పెద్దగా కేకలేస్తుంది. శిష్యులు అంటున్నారు, ప్రభా, ఆమె మన కేకలేసుకుంటూ పిచ్చిదానిలాగా మన వెనకాల పడుతుంది, ఆమెకి ఏదైనా సమాధానం చెప్పనిపించు. ఆయన మాట్లాడలేదు, మౌనంగా వెళ్తున్నాడు. మరలా బిగ్గరగా కేకలు వేసింది. ప్రభువాకి నిలిచి అన్నాడు, ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసు? ఆయన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కనుక ఆమెను గురించి అన్నాడు, పిల్లల రెట్టి ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. అవును ప్రభా, నేను కుక్క పిల్లనే యజమానుడి బల్ల మీద నడిపడు రెట్టె ముక్కల కొరకు కుక్క ఆశపడినట్లు విశ్వాసంతో నేను ఆశపడుతున్నాను. నేను కుక్కనే అని చెబుతుంది. గమనించారా దేవుని బిడ్డలారా? ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి అంటున్నాడు, నువ్వు వెళ్ళమ్మా, నీ కుమార్తె బాగుపడిందని. ఆ గడియలోనే ఆమె కేకలు విని ఆమె విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె కుమార్తెను బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది విశ్వాసపు కేక. విశ్వాసపు కేక నీకు స్వస్థత కలుగు చేస్తుంది. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి దుర్భరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రా, విశ్వాసంతో కేకవై. విశ్వాసపు కేకలు ప్రభు సన్నిధికి చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, స్తుతించే కేక శత్రు సైన్యముల విజయాన్ని ఇచ్చింది. విశ్వాసం కేక స్వస్థతను కలుగు చేసింది. మూడవ కేక మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు వ్రాయబడినాయి.
ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. యేసు ప్రభువారు ధోని ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళమని శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. ఈయన బలవంతం చేసి సముద్రాన్ని దాటించాడు. వాళ్ళు ధోనిలో ఎక్కి వెళుతున్నారు. యేసు ప్రభువారు ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చినప్పటికీ పొద్దుపోయింది, గాలి ఎదురైంది, గాలివాన వస్తుంది. అప్పటికి రాత్రి 4వ జాము అయింది. శిష్యులు భయపడుతున్నారు, భూతమని భయపడుతున్నారు. ఈ రాత్రిపూట ఈ గాలివానకు ఈ ధోనిలో నడుస్తున్నప్పుడు ఎవరో ధోనిలో మునిగి చచ్చిపోయి భూతమయ్యారని భయపడుతున్నారు. అవునండి, సముద్రం లోకానికి గుర్తు, ధోని నీ విశ్వాస జీవితానికి గుర్తు. నీ విశ్వాసం అనే చిన్న ధోనిలో సైతానుడైనటువంటి ఈ గాలివానలు, తుఫాన్లు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు భయపడద్దు, జడియొద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు భూతమని కేకలు వేశారు, భయపడ్డారు. ప్రభు అన్నాడు, నేనే, మీరు భయపడబాకండి అని చెప్పినప్పుడు ఆయన సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, వర్షాన్ని గద్దించాడు. నీటి మీద నడిచే శిష్యుల దగ్గరకు వచ్చాడు. పేతురు అంటున్నాడు, ప్రభా నీవైతే నీలాగా నడవటం నాకు నేర్పమన్నప్పుడు నడిచి రమ్మన్నాడు యేసయ్య. పేతురు నీళ్ళ మీద నడిచి ప్రభువును చూస్తూ నడిచాడు. 2 అడుగులు వేసినాక ఆయన గాలిని చూచి నీళ్ళలో మునిగిపోతున్నాడు. గాలిని చూచి మునిగిపోతున్నప్పుడు పెద్దగా కేక వేశాడు. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 14:30లో గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేసిన. ప్రభువా నన్ను రక్షింపుము. ఇది దేవుని సన్నిధిలో ఉన్న మనం సమస్యల వల్ల, తుఫాను వలన, భూకంపాల వలన, శోధనల వల్ల ఏమంటే భయపడుతూ మునిగిపోతూ నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు సహాయపు కేక, దేవుని సహాయం కొరకు, దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుడు మనకు సహాయం చేయాలని చేతులెత్తి దేవుని వైపు చూస్తూ హృదయాన్ని సమర్పించుకొని దేవా నన్ను రక్షించుమని పేతురులాగా సహాయం కొరకు వేసి ప్రార్థన కేక. పేతురు చెయ్యెత్తి ప్రభా నన్ను రక్షించమన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, సందేహపడితే గనక నువ్వు నీటిలో మునిగిపోతున్నావు. నీ విశ్వాసం నిన్ను నీటిలో నడిపించింది, నీ అవిశ్వాసం నీటిలో ముంచిందని చెప్పి చెయ్యందించి పేతురును లేపి నేల మీద నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు, దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు, నీ జీవితంలో కేకలు వేసే అనుభవం. మొదటి కేక విజయాన్ని నువ్వు పొందుకోవడానికి వేసే స్తుతి కేక. రెండవది స్వస్థత కొరకు విశ్వాసంతో నువ్వు వేసేటువంటి కేక. మూడవది సహాయం కొరకు ప్రార్థన కేక. ఈ అనుభవం నీకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని సమాధానాలు, నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వగలడు, ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మి దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు సాగు. ప్రార్థనకు దేవుడు జవాబు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వినని బిడ్డల జీవితాల్లో ప్రార్థన అనుభవం కలిగి నేను ఆ స్తుతి కేకను, అలాగే నీ సన్నిధిలో నీ బిడ్డలు విశ్వాసం కేకను, సహాయం కొరకు ప్రార్థన కేకను వేసి ప్రభు కొరకు నిలబడేలా దీవెన పొందేలా చూడమని, ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దీవెన తోడై ప్రభు నడుపును గాక.